ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, రఘునాథపల్లి పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు నర్సంపేట వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను స్టేషన్ గన్పూర్ పోలీసులు మార్గం మధ్యలోనే ఆపి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకరపల్లి, భూపాలపల్లి జిల్లాలో సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ, జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబమైన మా శంకర్ నిన్న జరిగిన సంఘటన రెండో రోజు సమ్మెలో చర్చలకు ప్రభుత్వం మమ్మల్ని పిలవలేదు. ఆ ఆవేదనతో తోటి మా నర్సంపేట డిపో కార్మికుడు శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అదే మీరు చర్చలకు పిలిస్తే మా కుటుంబంలో ఆర్టీసీ కుటుంబమైన మా శంకర్ గౌడ్ అన్నను మేము కాపాడుకునే వాళ్ళం. ఇవాళ కుటుంబానికి దిక్కెవరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ బాధను మీరు ఓర్చుకోగలుగుతారా? ఇవాళ ఏ కుటుంబం అయినా ఆ కుటుంబం రోడ్డున పడింది. నిన్న జరిగిన సంఘటన రెండో రోజు ఆర్టీసీ కార్మికుల నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ